पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्री गुरुं दीनतारिणं శ్రీల ప్రభుపాద్ की जय श्री गुरुदेव की जय। అందరికీ స్వాగతం। మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందము 22వ అధ్యాయంలో ఉన్నాము। పృథు మహారాజు కుమారగణముని కలుసుకొనుట। గత కొన్ని వారాలుగా మనము ఇదే అధ్యాయంలో ఉన్నాము। పృథు మహారాజు యొక్క ఆయన రాజ్యపాలన చాలా బాగా చేస్తున్నారు। ఆయన రాజ్యపాలనలో యజ్ఞం నిర్వహిస్తున్నారు। ఈ యజ్ఞం దగ్గరికి కుమారులు వచ్చారు। ఈ కుమారుల దగ్గర నుంచి తను జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు। ప్రతి ఒక్క జీవుడి యొక్క చేసేటటువంటి కర్తవ్యం ఏమిటి, రాజు ఎలా ఉండాలి, మరి రాజు అనేవాడు జీవుడు ఎవరైతే పౌరుడు ఉన్నాడో ఆ పౌరుడు భగవద్భక్తుడుగా ఉండాలి। ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తుడుగా ఉంటాడో తన యొక్క కర్తవ్య పాలన తను ధర్మ ప్రకారంగా తను చేస్తాడు। ధర్మ ప్రకారంగా తను నెరవేర్తిస్తాడు। తర్వాత తన యొక్క చివరి ఏదైతే వాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో తను పొందుతాడు అని చెప్పాడు। దానికోసం గాను ధర్మనిష్టగా ఉండడము, భక్తిపరాయణుడిగా ఉండడము, తర్వాత ఇంద్రియ నిగ్రహంతో ఉండడము, రాజు అయితే రాజు యొక్క కర్తవ్య పాలన చేయడము, భక్తియుత సేవతో చేయడము, ప్రతి ఒక్క జీవుడి యొక్క కర్తవ్యము భక్తియుత సేవ చేయడము అని చెప్పేసి। మరి ఈ వర్ణాశ్రమ ధర్మంలో వాళ్ళకి వాళ్ళు ఏ వర్ణంలో ఉంటారో వాళ్ళ వర్ణంలో ఉన్నటువంటి ధర్మ నియమాలను పాటిస్తూ వాళ్ళ యొక్క ధర్మ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉండడం వలన వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటారు అని చెప్పారు। అలా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన ప్రకృతి నియమాలకి వాళ్ళు శిక్షింపబడతారు అని చెప్పేసి, ఆ తర్వాత ఎవరైతే ఇలాంటి నియమాలను ఉల్లంఘిస్తారో వాళ్ళపైన భగవంతుడి యొక్క మాయాశక్తి పనిచేస్తుంది అని చెప్పేసి ఆ విధంగా రకరకాలుగా అతను చెప్తూ ఉన్నారనమాట। మరి ఇంకా వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఇది ఉందో దానిని తర్వాత ఏమంటారు, మీరు ఎవరు పృథు మహారాజు మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది ఉత్తమమైంది, మీరు స్వతహాగా మీరు భక్తులు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట। ఆ విధంగా అక్కడి నుంచి ఇంకా ఆ బోధనని చెప్పి పృథు మహారాజు సభ నుంచి ఈ కుమారగణము వెళ్ళిపోతూ ఉంటారనమాట। మరి ఈ కుమారగణము వాళ్ళు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు। ఏ విధంగా నారదుల వారు ఏ విధంగా అయితే ఆకాశంలో సంచరిస్తూ ఉంటారో ఆ విధంగా వాళ్ళు కూడా సంచరిస్తూ ఉంటారనమాట। అదేవిధంగా అందరూ కూడా అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సో ఆ విధంగా వాళ్ళ యొక్క కర్తవ్య పాలన గురించి తను చెప్పారనమాట। చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు। వాళ్ళందరూ కూడా వాళ్ళని దర్శనం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా। ఆ విధంగా అదంతా కూడా మనం చెప్పుకున్నాం। తర్వాత పృథు మహారాజు తన యొక్క రాజ్యపాలన ఏ విధంగా చేస్తున్నాడో చెప్పాడు। తను గృహస్థుల్లాగా ఉంటూ తర్వాత ఎప్పుడైతే ఈ కుమారగణం వాళ్ళు వెళ్తూ ఉన్నారో మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో మీరు గురువు స్థానంలో ఉన్నారు, మరి మీకు గురువు దక్షిణగా నేను ఏమైనా ఇవ్వాలి అనుకుంటున్నాను, కాకపోతే నా దగ్గర ఏమీ కూడా లేదు, అంతా కూడా గురు ప్రసాదమే ఉంది, సాధు ప్రసాదమే ఉంది, సో నేనేమి కూడా ఇవ్వలేను అని చెప్పేసి చెప్తాడు। తర్వాత ప్రతి ఒక్కటి కూడా మీదే అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడనమాట। పృథు మహారాజు గృహస్థ జీవనంలో ఉంటూ తను ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తన ఇంద్రియ తృప్తి కోసం ఎప్పుడు కూడా తను వినియోగించుకోలేదన్నమాట। మరి ఎలా ఉన్నాడు అంటే తను సూర్యుడు లాగా ఉన్నాడనమాట। సూర్యుడు ఎలాంటి పరిస్థితులకి ప్రలోభం చెందినట్టుగానే అదేవిధంగా పృథు మహారాజు కూడా ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా తను స్థిరత్వాన్ని పొంది ఉన్నాడనమాట। మరి తను ఏం చేస్తూ ఉన్నాడు, తన యొక్క కర్తవ్య పాలన తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాడనమాట। ఇంకా తన భార్యతోనూ 5 పుత్రులతోనూ తను రాజ్యపాలన చేస్తున్నాడు। అక్కడి వరకు మనం చెప్పుకున్నాం। వాళ్ళ పిల్లల యొక్క పేర్లు విశ్వజితుడు, ధ్రుమకేశుడు, హర్యాక్షుడు, ద్రవిణుడు, వృకుడు అను 5 పుత్రులని పొందుతాడనమాట। ఆ విధంగా తన యొక్క రాజపాలన చేస్తున్నారు। ఇప్పుడు విదురుడికి మైత్రేయ ఋషి చెప్తున్నారు, ఏమంటున్నారు అంటే ఇంకా పృథు మహారాజుకి వయసు అయిపోయింది, రాజ్యపాలన చేస్తున్నాడు, ఏ విధంగా రాజ్యపాలన చేస్తున్నాడో నెక్స్ట్ ఇంకొక శ్లోకంలో మనం చెప్పుకుంటాం। మరి ఆయన రాజ్యపాలన చేసిన తర్వాత ఆయనకు వయసు అయిపోయింది। సో అప్పుడు తను ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క మొత్తం సంపదనంతా కూడా పిల్లలకి తర్వాత రాజ్య ప్రజలందరికీ కూడా పనిచేసి తను వనానికి వెళ్తున్నాడు అనమాట। మరి అదే
అదేంటి, తను సాక్షాత్తు దేవదేవుడి యొక్క అంశావతారం. ఆయన వైకుంఠంలోనే ఉన్నాడు. వైకుంఠం నుంచే భగవంతుడి యొక్క కార్యాన్ని నిర్వర్తించడం కోసం కానీ తను వచ్చాడు. మరి ఇప్పుడు తను ఏం చేసినా ఏం చేయకుండా తిరిగి ఎక్కడికి వెళ్తాడు? వైకుంఠానికి వెళ్తాడు. ఎందుకంటే తను వైకుంఠవాసి. మరి అతను ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది అంటే, తను ప్రతి ఒక్కరికి కూడా ఉదాహరణగా ఉండడం కోసం గాను, ప్రతి ఒక్కరికి కూడా తన ప్రవర్తన ద్వారా నేర్పించడం కోసం గాను తను తన యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి తన అడవికి వెళ్ళి తపస్సు చేయబోతూ ఉన్నాడనమాట. మనం ఇప్పుడు 4వ స్కందం 22వ అధ్యాయం 55వ శ్లోకం. గోపితా జగత్సృష్టే కాలే స్వే స్వేచ్యుతాత్మతకః మనోవాగృత్తిభిః స్వమైర్గుణైః సంరంచయన్ ప్రజాః. మరి ఏ విధంగా తన యొక్క రాజపాలన చేస్తున్నారో ఈ శ్లోకాల్లో కూడా మైత్రేయ ఋషి చెప్తున్నాడు అనమాట. తను భగవంతుడి యొక్క భక్తుడు కనుక, ఎవరు? ఋతు మహారాజు భగవంతుడి యొక్క భక్తుడు కనుక తను ఏం చేస్తున్నాడంట, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల యొక్క మనోభిష్టాలని తను నెరవేరుస్తూ ఉన్నాడంట. మరి ఆ విధంగా అంటే ప్రతి ఒక్క ప్రజల యొక్క మనోభిష్టాలని నెరవేరుస్తూ తను భగవంతుని యొక్క సృష్టిని రక్షిస్తున్నాడనమాట. మరి భగవంతుడి యొక్క సృష్టి ఈ మొత్తం విశ్వం, ఈ విశ్వానికే తను రాజు. మరి భగవంతుడు ఇచ్చినటువంటి కార్యాన్ని ఏ విధంగా చేస్తున్నాడంట, భగవంతుడి యొక్క సృష్టిని సంరక్షిస్తూ ఆ సృష్టిలో ఉన్న వాళ్ళందరి యొక్క మనోభిష్టాలని తీరుస్తూ, అదే సమయంలో తను ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి చేర్చడానికి తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ విధంగా తన యొక్క రాజపాలన అనేది చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ప్రజల కోరికలన్నీ తీరుస్తూ భగవంతుడి యొక్క కార్యాన్ని తను చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క నడవడిక ఎలా ఉంది అంటే, ప్రతి ఒక్క జీవి కూడా, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజు అంటే చాలా అమితమైనటువంటి ప్రసన్నతని పొందుతున్నారనమాట, అమితమైనటువంటి ఇష్టాన్ని కలిగి ఉంటున్నారనమాట. సో పృథు మహారాజు గొప్ప భగవద్భక్తుడైనందున ఇక్కడ అందుకే చెప్తున్నారు, ఎందుకో ఇలాంటి పని తను చేయగలుగుతున్నాడు, ఇంత చక్కని రాజ్యపాలన చేయగలుగుతున్నాడు, ఇంత చక్కగా తన కర్తవ్య నిర్వర్తన చేయగలుగుతున్నాడు అంటే ఒకటే ఒక కారణం. ఏంటి ఆ కారణము అంటే, భగవద్భక్తుడైనందువలన. భగవంతుడి యొక్క భక్తుడు తన యొక్క ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలో తనకి బాగా తెలుస్తుంది. ఎందుకు? భగవంతుడి యొక్క భక్తుడు ఏం చేస్తున్నాడు, ప్రతి క్షణము భగవంతుడి యొక్క పాద పద్మాలపైన ఆధారపడి ఉంటున్నాడు. తను స్వతహాగా నేను చేస్తున్నానని ఏది అనుకోడు. ఇంకా దేనిని అనుసరించి తన యొక్క రాజ్యపాలన చేయబోతున్నాడు అంటే, వేదాలను అనుసరించి భగవంతుడిచ్చినటువంటి సూచనలని, ఆ భగవద్గీత ప్రకారంగాను, భగవంతుడిచ్చినటువంటి నియమానుసారంగా ఏదైతే వర్ణాశ్రమ ధర్మం, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థని ఏ విధంగా చూడాలి, దానికి కొన్ని నియమాలు, కొన్ని ఏమంటారు, చేయవలసినవి, చేయకూడనివి, తప్పనిసరిగా చేయవలసినవి, అవన్నింటినీ కూడా తను పాటిస్తూ తన యొక్క రాజ్య ధర్మన పాలనని తను చేస్తున్నాడనమాట. మరి ఇవన్నీ పనులు ఎవరు చేయగలుగుతారు? భగవంతుడి పట్ల భక్తి లేని వాళ్ళకి భగవద్గీత ఎక్కడ చదువుతాడు, భాగవతం ఎక్కడ చదువుతాడు, వేదాన్ని ఎక్కడ చదువుతాడు? తను చదవలేడు కదా. అందుకే ఎవరైతే భగవంతుడి యొక్క భక్తుడు ఉంటాడో తను మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతాడనమాట. అందుకే తను ఏం చేస్తున్నాడు అంటే, ప్రజల వారి అభిష్టాలను అనుసరించి వాళ్ళందరినీ కూడా ప్రసన్నులను చేస్తున్నాడనమాట. వాళ్ళందరినీ ప్రసన్నులను చేయుట ద్వారా భగవంతుని సృష్టిని రక్షింపగోరెను. అందుచే అతడు వారిని వాక్కుచే, మనస్సుచే, కర్మలచే, సౌమ్య నడవడికచే ప్రసన్నులను చేశాను. మరి ఆ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ప్రసన్నులను చేశాడంట? మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఆయన మనస్సు ద్వారా, ఆయన చేసేటటువంటి ఏదైతే రాజ్య వ్యవస్థ కావచ్చు, ప్లాన్స్ కావచ్చు, ఆయన ఇచ్చేటటువంటి సబ్సిడీలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ అందరితో కూడా ఎంతో సౌమ్యమైన నడవడికతో ఉండి ప్రజలందరికీ కూడా తను చాలా ఇష్టమైన వాడిగా అయిపోయాడనమాట. అందరికీ కూడా ప్రజలందరూ ఏమన్నారు అంతకుముందు, మీ వంటి రాజు మాకు దొరకడం మా యొక్క అదృష్టము, మీరందరూ కూడా మాకు తండ్రి లాంటి వారు, మీరే మాకు భగవంతుడు, సో మీరు ఆ విధంగా మమ్మల్ని పాలన చేస్తున్నారు, మీ వంటి రాజును పొందడం మా అదృష్టము అని చెప్పేసి రాజ ప్రజలందరూ చెప్తున్నారు కదా. అదే విధంగా ఇక్కడ రాజు యొక్క పాలన ఎంతగా ఉంది అంటే, మరి ఆ ప్రజలందరూ కూడా ఆ రాజుని ఎందుకు ఇష్టపడుతున్నారంటే, ఆయన యొక్క ప్రవర్తన ద్వారా, ఆయన యొక్క కర్మల ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క నడవడిక ద్వారా మరి ఇవన్నీ ఎలా వచ్చాయంట? అతను గొప్ప భగవంతుడి యొక్క భక్తుడు కనుక, ఆ భక్తుడు కాబట్టి, భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టి అతను ఇవన్నింటినీ కూడా తను సులభంగా చేయగలుగుతూ ఉన్నాడనమాట. ఆ విధంగా అందరూ కూడా ఆయనకి ప్రసన్నులయ్యారనమాట.
మరి ఇప్పుడు పృథు మహారాజు యొక్క రాజపాలన ఎలా ఉంది అంటే, సాక్షాత్ భగవంతుడి యొక్క ప్రతినిధి వచ్చి ఏ విధంగా అయితే రాజ్యపాలన చేస్తాడో ఆ అచ్యుతుడి ప్రతినిధి పాలనలాగా ఉందన్నమాట. మరి భగవంతుడి యొక్క ఈ సృష్టిని పరిపాలించాలి అంటే ఏంటి? తెలివి కావాలి. మరి ఆ తెలివితో దీనిని రక్షించాలి. ఇప్పుడు ఈ సృష్టి అంతా సృష్టించబడింది, దీనికి ఒక రాజుని నియమింపచేశారు. మరి ఆయన యొక్క పని ఏంటి? ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఒక రాజుని అక్కడ పెడితే రాజు యొక్క కర్తవ్యము ఈ సృష్టిని జాగ్రత్తగా చూసుకోవడం. సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మరి ఈ సృష్టి దేనికోసం ఉంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం కోసం ఈ సృష్టి ఉంది. మరి అవన్నీ కూడా తన దృష్టిలో పెట్టుకొని తను ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళందరినీ సరిగ్గా చూసుకుంటున్నాడు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులన్నింటినీ ఉపయోగించుకొని ఇంద్రియ తృప్తి చేయడం కోసం కానీ ఈ జీవులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరకకపోతే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ దండయాత్ర చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. అందుకే ఈ రాజు ఎంత తెలివంతవాడు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా వాళ్ళకు కావలసినటువంటి ఇంద్రియ తృప్తి ఏదైతే ఉందో దానిని అందిస్తూ అదే సమయంలో తను ఏం చేస్తూ ఉన్నాడంట? భగవంతుడి యొక్క భక్తిని కూడా తను అందిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ లోకంలోనికి జీవులందరూ ఎందుకు వచ్చారు అంటే ఇంద్రియ భోగార్థమే వచ్చారు. ఈ భౌతిక జగత్తుకి ఇంద్రియ భోగార్థమే వచ్చారు. ఆ విషయం ఈ రాజు తెలుసుకున్నాడు కాబట్టే వాళ్ళ యొక్క భోగవాంఛను తృప్తిపరచడంతో పాటుగా భగవద్ధామానికి వాళ్ళ యొక్క భోగవాంఛను తృప్తిపరచుకుంటూ వాళ్ళు చివరికి భగవద్ధామానికి వెళ్ళే విధంగా ఆయన ఈ రాజ్యపాలనని చేస్తూ ఉన్నారనమాట. భగవద్ధామం చేరినట్లుగా వారిని కృష్ణ భక్తి భావనకు ఉద్ధరించుటకు అతని కర్తవ్యము, రాజు యొక్క కర్తవ్యం అది. ఆ కర్తవ్య నిర్వర్తనే ఇక్కడ పృథు మహారాజు సక్రమంగా చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంద్రియ తృప్తిని పూర్తి అయ్యే విధంగా చూస్తూ, మరి అలానే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క దృష్టిని అంతా కూడా కృష్ణ చైతన్యం వైపు తను మరలుస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా వైకుంఠానికి పంపించడానికి తన కర్తవ్య నిర్వర్తన చేస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఇలాంటి రాజ్య పరిపాలన చేస్తారో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి చెందుతారు. లేకపోతే ఎవరు సంతృప్తి చెందరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి దేనికోసం వచ్చారు? ఏదో ఇక్కడ ఎంజాయ్ చేయాలని వచ్చారు. మరి వాళ్ళు ఇక్కడ సక్రమంగా వాళ్ళకి ఎంజాయ్ దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అందుకనే రాజు అనేవాడు ఏం చెయ్యాలి అంటే ఇలాంటి ధర్మ నిర్వర్తన అనేది చెయ్యాలి అనమాట. ఎప్పుడైతే ఇలాంటి ధర్మ నిర్వర్తన రాజ్యపాలన చేస్తారో అప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖభాగులవుతారు. ఏ విధంగా సుఖం పొందుతారు? ఏసీ హాల్లో ఉండో లేకపోతే లగ్జరీ లైఫ్ జీవిస్తూ అది సుఖం కాదు. వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి నెరవేర్చుకుంటూ నిజమైన సుఖము ఆ వైకుంఠ గమనానికి వాళ్ళు వెళ్తారనమాట. అలాంటి రాజ్యపాలననే ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. అలాంటి రాజ్యపాలనలో ఉన్నవాడు తన యొక్క ఇప్పుడు ఇక్కడికి వచ్చాడండి, పనిష్మెంట్ తీసుకోవాలి. పనిష్మెంట్తో పాటు తనకి మాఫీ కూడా దొరకాలి. మొత్తము ఎప్పుడు పనిష్మెంట్ అంటే కష్టం కదా, అప్పుడప్పుడు తనకి ఎక్స్క్యూజెస్ కూడా ఉండాలి. మరి ఆ ఎక్స్క్యూజ్ ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తి. మనం పొందేటటువంటి ఇక్కడ ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేశాలతో పాటుగా మనము ఇక్కడికి ఎంజాయ్ చేయాలని వచ్చాము. ఎంజాయ్మెంట్స్ చాలా ఉన్నాయి, కానీ ఎంజాయ్మెంట్స్తో పాటుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలన్నిటిని మనం పొందుతూ ఉంటాము. ఎందుకంటే మనము ఈ ప్రకృతి పైన ఆధిపత్యాన్ని చెలాయించాలి అని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా నాది, నేను, నా కోసమే ఉంది అని అనుకోవడం వలన అందుకే భగవంతుడు ఆ స్ఫూర్తిని కలిగిస్తున్నాడు. నువ్వు తాత్కాలికమైన దానివి, నువ్వు నీ శక్తితో నువ్వేమీ చేయలేవు కాబట్టి ఈ క్లేశాలన్నింటినీ ఇస్తూ ఉంటాడనమాట. మరి ఈ క్లేశాలన్నీ పొందినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? అరే మనం ఇక్కడ కొన్ని రోజులు ఉండి పోతాము. మరి అలాంటప్పుడు పోయేటటువంటి ఏదైతే డెస్టినేషన్ ఉందో, ఏదైతే మన గమ్యం ఉందో ఆ గమ్యాన్ని సరి అయిన గమ్యంగా మార్చుకునే బాధ్యత మన పైన ఉందన్నమాట. అందుకే మనము మన యొక్క పాలన అలా ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క జీవి కూడా ఆ విధంగా నడుచుకుంటాడు. మరి అటువంటి పాలన లేనప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? అలా అని కూడా అలాంటి రాజు లేనప్పుడు ఏమీ వదిలిపెట్టట్లేదు. మన కోసంగానే ఆచార్యులను పంపిస్తూ ఉన్నారు, భగవద్గీత భాగవతాలను పంపిస్తూ ఉన్నాడనమాట. మరి ఎప్పుడైతే మనము భగవద్గీత భాగవతాలు ఆచార్యులు గురువులు వీళ్ళందరి మనం వాళ్ళ యొక్క స్పర్శకి వెళ్తామో, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామో, వాళ్ళని మనం ఎప్పుడైతే కలుసుకుంటామో ఆ అవకాశాన్ని వదిలిపెట్టకుండా మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఉపయోగించుకొని మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. సో
అప్పుడు మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఇంకా పృథు మహారాజు యొక్క ఆయన గుణగణాలని పోలుస్తూ ఉన్నారనమాట మైత్రేయుడు. ఏమంటున్నాడంటే తన యొక్క ఔదార్యాన్ని, తన యొక్క అందాన్ని, తన యొక్క ఐశ్వర్యాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క రాజ్యపాలనని ఈ 56వ శ్లోకం నుంచి 63వ శ్లోకం వరకు అందరితో పోలుస్తూ చెప్తూ ఉన్నారనమాట ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని. రాజేత్యదాన్నమదేయం సోమరాజా ఇవాపరః సూర్యవద్విసృజాన్ గృహ్ణాన్ ప్రతాపంశ్చాభువో వసు. మరి ఇప్పుడు పృథు మహారాజుని ఇక్కడ సూర్యచంద్రులతో పోలుస్తూ ఉన్నాడనమాట. ఎలా ఉన్నాడు అంట? చంద్రుడిలాగా ఉన్నాడంట. తర్వాత సూర్యుడిలాగా కాంతిని ఇస్తూ ఉన్నాడు. తర్వాత సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నటువంటి జలాన్ని తను గ్రహిస్తూ ఉంటాడు. ఆ విధంగా తను తన యొక్క ప్రతాపంతోనూ తన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అలానే ఆ సుంకాలు ఏవైతే పన్నులు ఉంటాయో ఆ పన్నులను కూడా తను గ్రహిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే సూర్యుడు వాటర్ని గ్రహిస్తాడు, సముద్రంలో, నదుల్లో, ఈ జలాశయాల్లో నుంచి జలాన్ని స్వీకరించినప్పుడు అప్పుడు మళ్ళీ మనకి పంటలు పండించుకోవడం కోసం కానీ వర్షాన్ని కురిపిస్తాడు. అదేవిధంగా ఇక్కడ రాజు కూడా తన యొక్క రాజ్య పరిపాలనలో ఈ పన్నులను వసూలు చేయడం వలన వాటిని తిరిగి మళ్ళీ రాజ్య ప్రజల యొక్క మేలు కోరి వాళ్ళకు కావలసినప్పుడు వాళ్ళ సంరక్షణార్థం, వాళ్ళ పోషణార్థం ఆ పన్నులన్నింటినీ కూడా తను ఉపయోగిస్తూ ఉంటాడనమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పృథువు సోమరాజు వలె ప్రసిద్ధిగాంచిన రాజయ్యను ఉష్ణమును కాంతిని వేదజల్లుచు లోకజలమును గ్రహించేది సూర్యదేవుని వలె అతడు ప్రతాపవంతుడును అదే సమయంన పన్నులను గ్రహించువాడును అయ్యను. ఆ విధంగా తన రాజ్య పరిరక్షణ కోసం అని చెప్పేసి తను ఆ పన్నులని స్వీకరించి తన రాజ్య పరిపాలన సక్రమంగా చేస్తున్నాడనమాట. దూర్దర్శస్తేజసేవాగ్నిర్మహేంద్ర ఇవ దూర్చయః తితిక్షయా ధరిత్రీవాద్యారీవాభిష్టో వైష్టదోనృణాం. ఇంకా ఇక్కడ సూర్యచంద్రులతో పోల్చారు. ఇప్పుడేమో పృథువుతోను తన దగ్గర ఉన్నటువంటి సహనం ఏదైతే ఉందో ఆ ధరిత్రితోనూ, తర్వాత ఆయన యొక్క తేజంతోనూ పోలుస్తూ ఉన్నారనమాట. పరమశక్తిశాలి, తన యొక్క శక్తి చాలా గొప్పనైంది. తర్వాత తను గొప్ప తేజం కలిగినటువంటి వాడు. తర్వాత ఆయన యొక్క తేజం ఎంతగా ఉంది అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆయన రాజ్య ప్రజలు ఎవరు కూడా ధిక్కరించే వాళ్ళు కాదనమాట. ఏ విధంగా అయితే అగ్నిని ఎదుర్కోవడం కష్టమో అదేవిధంగా పృథు మహారాజు యొక్క ఆజ్ఞలని కూడా ధిక్కరించే వాళ్ళు ఎవరు కూడా లేరనమాట. మరి ఇంద్రుడిలాగా తేజంతో ఉన్నాడంట, భూదేవిలాగా గొప్ప ఓర్పుతో ఉన్నాడంట. ఆ విధంగా స్వర్గం ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? స్వర్గానికి వెళ్తే అక్కడ కల్పవృక్షాలు ఉన్నాయి, మనం ఏది అడిగితే అది ఇస్తుంది అనేసి అనుకుంటారు కదా. ఆ విధంగా ఆ రాజ్య ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలను తీర్చేటటువంటి కల్పవృక్షం అంట ఇతను. అందుకే ఇతన్ని స్వర్గంతో పోలుస్తూ ఉన్నారనమాట. పరమశక్తిశాలి తేజోవంతుడైన పృథువు యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించుట అగ్నిని జయించిన చందంగా నుండెను. సో ఇప్పుడు అగ్ని నుంచి వేడిని తీయడం అంటే తీయలేం కదా. అదేవిధంగా పృథు మహారాజు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎవరు కూడా ధిక్కరించే వాళ్ళు కాదనమాట. అతి శౌర్యవంతుడైన అతడు దుర్జయుడగు స్వర్గరాజు ఇంద్రుని పోలెను. తర్వాత మరొక ప్రక్క అతడు దరిత్రి వలె ఓర్పు కలవాడై ఉండి నరుల సమస్త అభిష్టాములను తీర్చటలో సాక్షాత్తుగా స్వర్గం వలె ఉండెను. సో స్వర్గం ఏ విధంగా అయితే అందరి కోరికలను తీర్చకపోతే ప్రతి ఒక్కరు కూడా ఏంటి కోరుకుంటారు? చనిపోయాక స్వర్గానికి వెళ్ళాలి అనేసి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోరికలన్నింటినీ కూడా వాళ్ళు తీర్చుకోవాలనుకుంటున్నారు. అంటే స్వర్గానికి వెళ్తే అన్ని కోరికలు తీరుతాయని అర్థం. అదేవిధంగా ఇక్కడ రాజు ఏం చేస్తున్నారు? రాజ్య ప్రజలందరి యొక్క కోరికలని తను తీరుస్తూ ఉన్నాడనమాట. ఇంకా పృథ్వీ వలె చాలా సహనశీలతతో ఉన్నాడనమాట. మరి ఇంత కఠినంగా ఉండి అంత కఠినంగా తను ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎవరూ కూడా నిరాకరించరన్నప్పుడు అదే సమయంలో తను మృదు స్వభావం కూడా ఉన్నాడనమాట. ఇంకా ప్రజల పట్ల వర్షంలా ఉన్నాడు. వర్షం ఏ విధంగా అయితే వర్ష నీరు ఇస్తుందో, ఎందుకు వర్షము వల్ల మన యొక్క అవసరాలన్నింటినీ తీర్చుకోగలుగుతాం. అలానే ఈ వర్షం వలె ఈ జనుల యొక్క కోరికలన్నింటినీ కూడా తను తీరుస్తూ ఉన్నాడనమాట. భగవద్గీతలో చెప్తారు కదా, పర్జన్యాదన్న భవతః. సో భవః ఏంటి? ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు
పంటలు పండుతాయి. పంటలు పండడం వల్ల మనకి పోషణ కలుగుతుంది. ఆ విధంగా మన కోరికలన్నీ తీరుతాయి. అలానే ఆయన యొక్క కరుణ కూడా ఈ వర్ష రూపంలో మొత్తం ఆ రాజ్య ప్రజల మీద ఆయన కరుణ చూపిస్తూ ఉన్నాడనమాట. మళ్ళీ తర్వాత ఎటే టైంలో తను వజ్రాయుధంలాగా దృఢంగా కూడా ఉన్నాడు అనేసి చెప్తున్నాడు. అలాంటి దృఢత్వంతో తను రాజ్యపాలన చేస్తూ ఉన్నాడనమాట. వర్షతి స్మాయదా కామం పర్జన్య ఇవ తత్పరయాన్ సముద్ర ఇవ దుర్బోధ సత్వేనాచలరాడివ. వర్షం అందరి కోరికలు తీర్చినట్టుగా పృథు మహారాజు అందరినీ సంతృష్టి చేస్తున్నాడు. ఇంకా సముద్రం ఎంత లోతుగా ఉందో మనం తెలుసుకోలేము. అది ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఎంత లోతుగా ఉందో మనం ఏ విధంగా అయితే తెలుసుకోలేమో అదేవిధంగా పృథు మహారాజు గురించి ఎవరు కూడా తెలుసుకోలేరు. అంత ఉదార స్వభావుడు, అంత గంభీర స్వభావం కలిగినటువంటి వాడు. తర్వాత మేరు పర్వతం ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో, వెన్నుముకలాగా ఉంటుంది. మొత్తము 14 భువన భాండాలకి ఆ మేరు పర్వతం ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో అదే విధంగా ఈ పృథు మహారాజు కూడా స్థిరంగా ఉన్నాడు. వర్షపు ఎల్లరి కోరికలు తీర్చినట్లుగా పృథువు ఎల్లరిను సంతుష్టులను కావించేడివాడు. సముద్రము వలె ఆగాధమయ్యుండు అతనిని ఎవరును కూడా ఎరగజాలకుండరి. పర్వతరాజకు మేరు వలె అతడు తన ప్రయోజనమును స్థిరమై ఉండెను. ఈ విధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పీడింపబడుతూ ఉన్నారు. ఏ విధంగా? జన్మజర మృత్యు వ్యాధులతో, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక క్లేశాలతో వాళ్ళు పీడింపబడుతూనే ఉన్నారనమాట. మరి ఇలాంటి బాధలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా భగవంతుడి యొక్క భక్తి ఇస్తే వాళ్ళు ఉపశమనం పొందుతారు, ఆ విధంగా తన యొక్క రాజపాలన చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మనం ఎండలో బాగా తిరిగేసి ఎండ దెబ్బ కొట్టింది అనుకోండి, అప్పుడు చిన్నగా మంచిగా వర్షపు జల్లులు పడితే ఎంత ఆనందం వేస్తుందో ఆ విధంగా తన యొక్క రాజపాలన కూడా ప్రతి ఒక్కరికి కూడా, ఈ పీడిత జనులందరికీ కూడా ఉపశమనంగా ఉంది అన్నమాట. అంతగా తన యొక్క రాజపాలన ఉంది. సముద్రంలాగా గంభీరంగా ఉన్నాడు, మేరు పర్వతంలాగా స్థిరంగా ఉన్నాడు. పృథు మహారాజు ఏదైతే నిశ్చయించుకుంటాడో దానిని ఎవరు కూడా మార్చలేరన్నమాట. అలాంటి స్థిరత్వం కలిగినటువంటి వాడు. ధర్మారాడివ శిక్షాయా మాచర్యే హిమవానివ కుబేరా ఇవ కోశాడ్యో గుప్తార్ధో వరుణోయత. ఇక్కడ యమధర్మరాజుతో కూడా పోలుస్తున్నారు. యమధర్మరాజు యొక్క పని ఏంటి? ప్రతి జీవి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దానిని చాలా ఖచ్చితంగా తను జడ్జి చేయాలి. వాళ్ళకి తగ్గట్టుగా తను ఏం చేస్తూ ఉంటాడు? న్యాయ నిర్ణయాలని ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా పృథు మహారాజు కూడా తన ఖచ్చితమైనటువంటి న్యాయమూర్తిగా తను ఉన్నాడనమాట. ఇంకా హిమాలయాలు ఏం చేస్తూ ఉంటాయి? పర్వతాల్లో రత్నాలు, మణులు, మాణిక్యాలు, గొప్ప ఐశ్వర్యం ఉంటుందన్నమాట. మరి అలాంటి హిమాలయాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఎవరైనా లెక్కించగలుగుతారా? లెక్కించలేరు. అదేవిధంగా ఈయన దగ్గర అంత గొప్ప ఐశ్వర్యం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా? ఆ కుబేర ఇవ కోశాడ్యో గుప్తార్ధో వరుణోయత. ఆ విధంగా కుబేరుడి యొక్క కోశాధిపతి కుబేరుడికి ఎంత సంపత్తి ఉందో అంత సంపత్తి తనకు ఉందన్నమాట. అలానే వరుణుడు ఎంత సీక్రెట్గా ఉంటాడో అదే విధంగా తిను కూడా పృథు మహారాజు కూడా రహస్యంగా ఉంటాడనమాట. ఆయనని ఎవరు కూడా బహిర్గతం చేయలేరన్నమాట. పృథు మహారాజు యొక్క బుద్ధి, విద్య యమధర్మరాజునకు సమానంగా నుండెను. అతని ఐశ్వర్యము మణిధాతుమయమగు హిమాలయములకు సమానంగా నుండెను. స్వర్గలోక కోజాధిపతి కుబేరుని అంతటి సంపత్తులను అతడు కలిగి ఉండెను. వరుణుని రహస్యమును బోలినట్టి అతని రహస్యములను ఎవరును కూడా బహిర్గతం చేయజాలకుండిరి. మరి వరుణుడు ఎందుకింత రహస్యంగా ఉంటాడు? వరుణుడి యొక్క పని ఏంటి అంటే, తను ఏం చేస్తూ ఉంటాడు అంటే, పాపులందరినీ కూడా దండించాలి అంటే తను ఏం చేస్తాడు? తను ఒక డిసీజ్ని కల్పించేస్తాడు. ఇప్పుడు మనము యాదృచ్ఛికంగా ఊరికేనే ఈ కరోనా వచ్చేసింది మనం అనుకుంటాం. ఎందుకంటే కరోనాలో ఎంతోమంది చనిపోయారు. అలానే అంతకుముందు ఎన్నో రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి ఆ వ్యాధులన్నింటినీ కూడా కలిగించేవారు ఎవరు అంటే ఈ వరుణుడు అనమాట. ఎప్పుడైతే ఈ పాపం ఎక్కువగా పెరిగిపోతూ ఉందో ఈ వరుణుడు ఏం చేస్తాడు అంటే ఇలాంటి వ్యాధులని
వ్యాపింపజేస్తూ ఉంటాడంట. అప్పుడు వ్యాపింపచేసినప్పుడు ఈ పాపులకి సరైన దండన కలుగుతూ ఉంటుంది అనేసి చెప్తున్నారనమాట. అందుకనే ఈ ఏదైతే ఆయన దండన ఇస్తూ ఉన్నాడో ఆ పాపపు దండనకి క్షమాభిక్ష ఎవరిని వేడుకోవాలి అంటే ఆ వరుణ్ణి ప్రార్థించాలి అనేసి చెప్తున్నారు. మరి ఈ వరుణుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇంద్రుడితోనూ మిత్రుడితోనే తను ఉంటాడనమాట. అలా ఉండి తన యొక్క కార్య నిర్వర్తన తను చేస్తూ ఉంటాడు. అంటే అన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రాతినిధ్యంలో భగవంతుడి యొక్క సైగ మేరకు వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారనమాట. మాతరి స్వేవ సర్వాత్మ బలేన మహసౌజస అవిషహ్యాతయా దేవో భగవాన్ భూతరాడివహ. ఇంకా ఎలా ఉన్నాడంట, చాలా బలవంతమైన వాడు, అసహనీయుడంట. ఏ విధంగా అయితే రుద్రాంశ ఉందో, శివుని యొక్క అంశ రుద్రుడు ఏ విధంగా అసహనీయంగా ఉంటాడో ఆ విధంగా తిని కూడా సర్వశక్తి సంపన్నుడుగాను అసహనీయంగా ఉంటాడనమాట. అంటే ఏదైనా అపరాధం జరిగితే దాన్ని సహించలేడనమాట, దాన్ని వెళ్ళి ఖండించగలుగుతాడనమాట. అలా దేహేంద్రియంలందును పృథువు సర్వత్రా చరించినట్టి వాయువుతో సమముగా బలవంతుడై ఉండెను. ఇక అసహనము విషయంన అతడు శివుని అంశ అయిన సర్వశక్తిమంతుడగు రుద్రుని లేదా సదాశివుని బోలి ఉండెను. తర్వాత రూపం గురించి చెప్తున్నారు. కందర్పైవ సౌందర్యే మనిస్వీ మృగరాడివా వాత్సల్యే మనువాన్ నృణాం ప్రభుత్వే భగవానజహ. ఈ ఆయన యొక్క దేహ సౌందర్యం ఎలా ఉందంట, మన్మధుడిలాగా ఉన్నాడంట. తర్వాత సింహంలాగా గంభీరంగా ఉంటాడు. తర్వాత స్వయంభూ మనువులాగా అనురాగంతో ఉంటాడంట. తర్వాత బ్రహ్మదేవుడిలాగా నియంత్రణని చేస్తూ ఉంటాడంట. దేహ సౌందర్యం అతడు మన్మధుని పోలి ఉండెను, చింతనలో సింహం వలె ఉండెను, అనురాగమును చూపడంలో స్వయంభూ మనువును పోలిన అతడు నియంత్రణలో బ్రహ్మను పోలెను. బృహస్పతిర్బ్రహ్మవాదే ఆత్మవచ్చే స్వయం హరి భక్త్యాగో గురు విప్రేషు విశ్వక్సేనానువర్తిషు హ్రియా ప్రశ్రయాశీలాభ్యామాత్మతుల్య పరోద్యమే. తర్వాత ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిది అంటే బృహస్పతితో సమానం. ఆ బృహస్పతికి ఆ బ్రహ్మజ్ఞానం తెలుసు, అలాంటి బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు. తర్వాత శ్రీహరి వలె ఆత్మ వచ్చేస్తే స్వయం హరి. ఆ శ్రీహరికి ఉన్నటువంటి ఆత్మ నియంత్రణ ఏదైతే ఉందో, నిగ్రహం ఉందో, అలాంటి ఆత్మ నిగ్రహం కలిగి ఉన్నాడనమాట. మరి గొప్ప భక్తులు ఏం చేస్తూ ఉంటారంట, గోరక్షణను తర్వాత గురు బ్రాహ్మణులని సేవించడంలో అనురక్తులుగా ఉంటారు. అలాంటి భక్తులని తిను అనుసరిస్తూ ఉంటాడు. రాజ్యాశీలుడే శాంత స్వభావంతో ఉంటాడనమాట. పృథువు తన ప్రవర్తనలో సమస్త సద్గుణాలను ప్రదర్శించను. ఆధ్యాత్మిక జ్ఞానమున అతడు సాక్షాత్ బృహస్పతి, ఆత్మనిగ్రహంన స్వయం శ్రీహరి, భక్తియుత సేవా విషయంన గోరక్షణ గురు బ్రాహ్మణుల సేవయందు భక్తులను అనుసరించేవాడు. లజ్జాశీలుడు శాంత స్వభావం కలవాడు. అతడు ఏదేని పరహిత కార్యంన నియుక్తుడైనప్పుడు తన కొరకే చేసినట్లుగా కర్మనునరించును. సో మన కోసం మనం చేసేటటువంటి కార్యాలు ఏ విధంగా మనం చాలా మనసు పెట్టి ఏకాగ్రతతో చేస్తామో అదేవిధంగా పృథు మహారాజు పరహిత కార్యాలను కూడా అంతే ఏకాగ్రతతో, అంతే శ్రద్ధతో, అంతే నిష్ఠతో చేస్తూ ఉంటాడనమాట. కీర్త్యార్థాద్విగీయతా పుంభిశ్రైలోక్య తత్ర తత్రః ప్రవిష్టా కర్ణరంధ్రేషు శ్రీనాం రామా సతామివః. మరి పృథు మహారాజు యొక్క కీర్తి ఏ విధంగా ఉందంటే, శ్రీరామచంద్రుడి యొక్క కీర్తి ఏ విధంగా అయితే ముల్లోకాలకి వ్యాపించి ఉందో ఆ విధంగా ఈ పృథు మహారాజు యొక్క యశస్సు కూడా మొత్తం ముల్లోకాలకి వ్యాపించి ఉందంట. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పృథు మహారాజు యొక్క కీర్తిని, ఆయన యొక్క గుణగణాలను వినడానికి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధని చూపిస్తూ ఉన్నారనమాట. ఆ స్త్రీలు సాధు పురుషులు కూడా చాలా శ్రద్ధతో వింటూ ఉన్నారనమాట. విశ్వమంతటా ఊర్ధ్వ మధ్య అధో లోకాల్లో పృథు మహారాజు యశస్సు ఉచ్చేశ్వరముగా కీర్తింపబడినంతటా శ్రీరామచంద్రుని కీర్తి వలె మధురమైన దానిని స్త్రీలు సాధు పురుషులు ఆకర్ణించిరి. సో ఆ విధంగా ఆయన యొక్క కీర్తి అందరూ కూడా శ్రవణం చేస్తూ ఉన్నారనమాట. ఇప్పటికీ కూడా ఎప్పుడు జరిగినది ఈ కార్యము, ఇప్పటికీ కూడా మనం ఆయన యొక్క చరిత్రని చదువుకుంటూ ఉన్నాము అంటే అది అంత గొప్ప
కీర్తి అన్నమాట. సో ఆ విధంగా చంద్రుడితో అంత కరుణామయుడు, సూర్యుడితో అంత తేజోవంతుడు, ఖచ్చితమైన వాడు, శక్తివంతుడు, అజేయము, అగ్నిని ఎవరు ఆపలేని విధంగా ఆయన ప్రతి ఒక్కదాన్ని కూడా తను అంటే సరి అయిన దాన్ని కాని దాన్ని ధిక్కరించే విధంగా తను అగ్నిలాగా అజేయంగా ఉండడము, తర్వాత ఇంద్రుడిలాగా అతీతంగా ఉండడము, భూమిలాగా సహనశీలత ఉండడము, స్వర్గము అందరి కోరికలు తీర్చే విధంగా స్వర్గం ఏ విధంగా అయితే తత్పరంగా ఉంటుందో అదే విధంగా ప్రతి ప్రజ యొక్క కోరికలని తీర్చే విధంగా స్వర్గంలాగా ఉండడము, వర్షము ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరి కోరికలను తీరుస్తుందో వాళ్ళ యొక్క పోషణని తను తీసుకుంటుందో సంతృప్తి పరుస్తుందో ఆ విధంగా అందరినీ సంతృప్తి పరచడము, సముద్రం ఎంత అగాధము దాన్ని తెలుసుకోలేమో ఆ విధంగా పృథు మహారాజు యొక్క ఆయన యొక్క గాంభీరత్వాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు. మేరు పర్వతం ఎంత స్థిరత్వంగా ఉంటుందో అంతే స్థిరత్వంతో దేనికోసం అంత స్థిరత్వంగా ఉన్నాడంట, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిష్టాలను తీర్చడంలోనూ వాళ్ళందరినీ భగవద్ధామాన్ని పంపించడం కోసం కాదు తను అంత స్థిరత్వంతో ఉన్నాడనమాట. యమరాజు లాంటి ఖచ్చితమైనటువంటి శిక్షలని వేయడంలోని హిమాలయాలకు ఉన్నటువంటి సంపదని ఆయన కలిగి ఉండడము, కుబేరుడు అంత ధనవంతుడు, వరుణుడి అంత రహస్యవంతుడు, గాలి ఎంత బలమైందో ఆ విధంగా తన శారీరక బలం కలిగిన వాడు, రుద్రుడు ఏ విధంగా అసహనీయుడో తన అలా అసహనీయంతో, మన్మధుడి యొక్క అందంతో, సింహం యొక్క నిర్భయతో, మనువు యొక్క ఆప్యాయతతో, బ్రహ్మ యొక్క శక్తితో, బృహస్పతి యొక్క బ్రహ్మ జ్ఞానంతో, పరమేశ్వరుడి యొక్క ఇంద్రియ నిగ్రహంతో తను ఏం చేస్తూ ఉన్నాడు, రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. గోవుల పట్ల, భక్తుల పట్ల, గురువుల పట్ల, బ్రాహ్మణుల పట్ల అనుకువతో ఉండి ప్రతి ఒక్కరి యొక్క అభిష్టాలను తీరుస్తూ ఉన్నటువంటి ఆ పృథు మహారాజు యొక్క కీర్తి ముల్లోకాల్లో కూడా చెప్పబడింది అనమాట. ఆ విధంగా ఈ పృథు మహారాజు కుమార గణంని కలుసుకొనుట అనే అధ్యాయము దీంతో భక్తి వేదాంత భాష్యము సమాప్తమవుతుంది. అయితే ఇప్పుడు 23వ అధ్యాయము పృథు మహారాజు భగవద్ధామానికి వెళ్ళడం. సో ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అనమాట. సో వానప్రస్థాన్ని తీసుకొని తను అడవికి వెళ్ళి తపస్సును ఆచరించి తపస్సు ద్వారా తను భగవద్ధామానికి వెళ్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడి ఉన్నాయి. మరి తను వానప్రస్థాన్ని తీసుకున్నప్పుడు తన యొక్క భార్యని తనతో తీసుకొని వెళ్తాడు అడవికి తీసుకొని వెళ్ళి తను తపస్సు చేస్తాడు. తన తపస్సు ద్వారా తను ఎప్పుడైతే తన శరీరాన్ని వదిలేస్తాడు అప్పుడు అర్చి అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఆయన శరీరానికి చితి పెడుతుంది అనమాట. చితి పెట్టి తను కూడా ఆ చితిలో కూర్చొని తను కూడా అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ విధంగా ఇద్దరు కూడా వైకుంఠానికి వెళ్తారు. ఆ విషయాలన్నీ కూడా ఈ పృథు మహారాజు భగవద్ధామ గమనం అనే అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాం. 23వ అధ్యాయము. మైత్రేయ ఉవాచ దృష్ట్వాత్మానాం ప్రవయసామేకదా వైన్య ఆత్మవాన్ ఆత్మనా వర్ధితా శేషా స్వానుసర్గా ప్రజాపతిః జగత్సస్తుష్టాశ్చాపి పృథ్వితో ధర్మభృత్సతాం నిష్పాదితేశ్వరాదేశో యదార్ధామిహ జిజిగ్నవాన్ ఆత్మతేజస్వత్మాజామ్యన్స్యా విరహ ద్రూతతీమివ ప్రజాసు విమనః స్వేకః సరాదో గాత్తపోవనాం. మైత్రేయుడు విదురునికి చెప్తున్నాడనమాట. జీవుడు ఆయన యొక్క చివరి స్థితిలో ఏం చెయ్యాలి, ప్రతి ఒక్కరు కూడా వానప్రస్థాన్ని స్వీకరించి వాళ్ళు కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి తపస్సు చేయాలి. అదేవిధంగా ఇక్కడ పృథు మహారాజు ఏం చేస్తూ ఉన్నారు అంటే తనని తాను నేను ఓల్డ్ అయిపోతున్నాను అని తను తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని తను ఏం చేస్తున్నాడు, తన యొక్క చక్రవర్తి పదవిని ఏదైతే ఉందో తనని ఆ సంపత్తిని అందరికీ కూడా పనిచేసి తను ఇప్పుడు తన యొక్క ఏదైతే ఈ రాజ్య పాలన రాజు అనే ఏదైతే తన యొక్క లైఫ్ స్టైల్ ఉందో దాన్ని అంతా కూడా వదిలేస్తున్నాడు అనమాట. వదిలేసి తను ఇప్పుడు అడవికి వెళ్తున్నాడు అనమాట. అడవికి వెళ్ళి తను తపస్సు చేయడానికి వెళ్తున్నాడు. అయితే ఈ పృథివిని పుత్రికగా భావిస్తున్నాడు. ఈ భూదేవిని అంతా కూడా తను పుత్రికగా భావిస్తున్నాడు అనమాట. ఏ విధంగా అయితే తండ్రి కూతుర్ని
చూసుకుంటాడో ఆ విధంగా తను ఈ పృథ్వీని ఆ విధంగా చూసుకుంటూ ఉన్నాడనమాట. ఈ పృథ్వీ పైన ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ విధంగా తను రక్షిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఈ పృథ్వీని తన పుత్రులకు అప్పచెప్తున్నాడు, తన కూతుర్ని కొడుకులకు అప్పచెప్పి వెళ్తున్నాడనమాట. ఆ విధంగా ఇక్కడ మైత్రేయ ఋషి చెప్తున్నారనమాట. అంటే తన యొక్క రాజ్యపాలనలో ఆ భూమిని, తన భూదేవిని, భూమిపైన ఉన్న వాళ్ళందరినీ కూడా సొంత పుత్రులుగా తను చూసుకున్నాడనమాట. మరి ఇప్పుడు తన రాజ్యపాలన విరమించేటప్పుడు దానినంతా కూడా కొడుకులకు ఇచ్చేస్తున్నాడు. జీవితపు చివరి అవస్థలో పృథువు తాను వృద్ధుడగునట్లుగా గాంచెను. అంతటా ప్రపంచ చక్రవర్తియగు ఆ మహాత్ముడు తాను కూడబెట్టిన సంపత్తిని అంతటిని చరాచర జీవరాశికి పంచి ఇచ్చెను. ప్రతి ఒక్కరికి ధర్మానుసారం అతడు జీవికను ఏర్పాటు చేశాను. మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగా వాళ్ళకి ఆ ఏర్పాటు చేశాడంట. ఎవరు కూడా పని లేకుండా లేరు, ఎవరు కూడా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు బీదవాళ్ళు లేరు, తిండి లేకుండా లేరు, ఆకలికి చనిపోయే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళకి వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క పని, వాళ్ళ యొక్క జీవికని తను ఏర్పరిచాడనమాట. పూర్తి సమ్మతముతో దేవదేవుని ఆజ్ఞలు నెరవేర్చిన పిమ్మట అతడు పుత్రిక వంటి ధరణిని తన పుత్రులకు అంకితము కావించెను. తను ఏం చేశాడు? భగవంతుడి యొక్క ఆజ్ఞను తను చాలా మంచిగా భగవంతుడి యొక్క ఆజ్ఞని శిరసావహించాడు. అదేవిధంగా ఋషులు ఏ విధంగా అయితే దీవించారో, ఈ కుమారగణం ఏ విధంగా అయితే తనని ఆజ్ఞాపించారో ఆ విధంగా తన యొక్క రాజ్యపాలన చేశాడనమాట. అలాంటి రాజ్యాన్ని పుత్రులకు అప్పచెప్పేశాడు. పిదప విరహంతో శోకతప్తులైన ప్రజలను విడిచి తపస్సు చేయుటకు ఒంటరిగా భార్యా సమేతుడే అరణ్యమునకు వెళ్ళెను. సో మరి అలాంటి ప్రజలు రాజును వదిలేసి ఉండగలుగుతారా? రాజుని సొంత తండ్రిగా, భగవంతుడిగా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అలాంటి రాజును వదులుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. సో రాజు వెళ్తే మరి వాళ్ళందరికీ విరహ బాధ ఉంటుంది. అలాంటి విరహంతో ఏడ్చేటటువంటి ఆ ప్రజలందరినీ కూడా తను వదిలేసి అడవికి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. భగవంతుడి యొక్క శక్తావేశ అవతారము. ఆ భగవంతుడు తన స్వయాంశల్లో ఒకతన్ని మనకి ఇక్కడ రాజపాలన చేయడం కోసం గాను తను పంపించాడనమాట. మరి ప్రతి లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా సుఖంగా బ్రతకడం కోసం వాళ్ళ యొక్క ధర్మాన్ని పాటించే విధంగా భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అన్ని ఏర్పాట్లు చేసినా కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది? ధర్మానికి సంకటం కలుగుతూ ఉంటుంది అనమాట. మరి ఎప్పుడైతే ధర్మానికి సంకటం కలుగుతూ ఉందో అప్పుడు ఏం చేస్తున్నాడు భగవంతుడు? నేను స్వయంగా వస్తాను అని చెప్తూ ఉంటాడు, నేను అక్కడ అవతరిస్తాను అని చెప్తాడు కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడైతే గ్లాని కలుగుతుందో ధర్మానికి అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తాడు. ఆ విధంగా భగవంతుడు తన అవతారంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తను చక్కబెడుతూ ఉంటాడనమాట. ఆ విధంగానే ఇప్పుడు తన యొక్క అంశాన్ని పంపించాడు. ఎప్పుడు? వేణ మహారాజు యొక్క రాజ్యంలో అసలు ప్రజలకి బ్రతకడానికి చాలా కష్టమైపోయింది. సాధువులు ఆ ప్రజలందరినీ చూసి బాధపడి, సాధువు అనేవాడు ఎలా ఉంటాడంట? ప్రతి జీవి యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా తీసుకుంటాడనమాట. అందుకోసంగానే ఆ జీవులందరి యొక్క దుఃఖాన్ని చూసి వాళ్ళ యొక్క హుంకారంతోనే ఆ రాజుని చంపేశారు. అవునా? సో ఆ విధంగా అలాంటి అల్లకొల్లోలం సృష్టింపబడినప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చాడు. ఇప్పుడు పృథు మహారాజుని పంపించాడనమాట. ఆ వేనరాజుడి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా చక్కబెట్టడం కోసం గాను భగవానుడు పృథు మహారాజుని ఇక్కడికి పంపించాడు. ఆ విధంగా మరి పృథు మహారాజు ఏం చేస్తున్నాడు? సాక్షాత్ ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చాడు. మరి ఆయన ఆజ్ఞానుసారమే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అంతా కూడా చక్కబెట్టేశాడు. ప్రతి ఒక్క జీవిని కూడా భగవద్ధామానికి వెళ్ళే విధంగా ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళు బాగా తిని బ్రతికే విధంగా వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి తీర్చుకొని భగవద్ధామాన్ని వెళ్ళే విధంగా అవన్నీ కూడా తను సమకూర్చేశాడనమాట. ఆ విధంగా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాడు అనమాట. సో అంతా స్థిరమైన తర్వాత ఇప్పుడు విరమణకి సిద్ధపడ్డాడనమాట. మరి ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం కుబేరుడికి ఉన్నటువంటి ఐశ్వర్యంతో పోల్చారు. హిమాలయాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఏ విధంగా అయితే లెక్కబెట్టలేమో ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం అంత గొప్పది. మరి అలాంటి ఐశ్వర్యాన్ని అంతా వదిలిపెట్టి వెళ్ళడం అంటే ఈజీగా అంత సామాన్యమైన విషయమా? కాదు కదా. మనము ఎండాకాలం వచ్చిందనుకోండి, కొంచెంసేపు బయటికి వెళ్ళడానికే భయపడతాం. అబ్బా అసలు ఇప్పుడు బయటికి వెళ్ళా ఎండలో ఎవరు పని చేస్తారు, ఎండలో వెళ్ళాల్సిన అవసరం ఏంది అనిపిస్తాం, అవునా కాదా? సో మరి అలాంటప్పుడు అలాంటి సుఖ శాంతమైనటువంటి అలాంటి ఐశ్వర్యవంతమైనటువంటి జీవితాన్ని వదిలి అడవికి వెళ్ళాలంటే ఎవరు ఇష్టపడతారు?
అయినా కానీ ఇక్కడ తను ఏం చేస్తున్నా తన యొక్క కర్తవ్య నిర్వహణ కోసం అని చెప్పేసి మొత్తము కూడా తను తన పిల్లలకి అప్పచెప్పేసి భార్య సమేతంగా తను వనానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. మరి ఇప్పుడు ఆ వనానికి వెళ్ళి ఏం చేయబోతున్నారు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మోక్షం కోసమని తపస్సు చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే మరణం ఎప్పుడైతే ఆసన్నం అవుతుందో అప్పుడు ఇంట్లో ఉండకుండా గృహస్థ జీవనాన్ని వదిలి భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధపడాలి, మనము తపస్సు చేయాలి. ఆ వానప్రస్థ అంటే తపస్సు. ఇప్పుడు ఉన్నాం మనం కలియుగంలో, మనం వనానికి వెళ్ళలేము. వనానికి ఎక్కడ వెళ్ళగలుగుతాం? వనంలో వెళ్ళి మనం బ్రతకలేము. అయినా మన కలియుగ వాసులకి అదేమీ లాగు అవ్వదు. సో మరి కలియుగంలో ఉన్నటువంటి మనం వానప్రస్థ తీసుకోవడము అంటే ఏంటి అంటే మిగిలిన బాధ్యతలన్నీ వదిలేసి భగవంతుడి యొక్క భక్తి చేయడము. ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తి చేయడంలో మన యొక్క సమయాన్ని ఇంకెక్కువగా కేటాయించడం, మనం భగవంతుడి యొక్క పాదపద్మాలపైన నిర్భరి ఉండడం అనమాట. సో ఎప్పుడైతే మనం ఆ విధంగా మన యొక్క జీవితాన్ని మరల్చుకుంటామో అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మరి సాధన చేసినప్పుడే మనము మన ఎగ్జామ్లో పాస్ అవుతాం. మనం ఎప్పుడైతే అలాంటి సాధన చేస్తామో అప్పుడు మనం చనిపోయేటప్పుడు అంతే నారాయణ స్మృతి. ప్రతి ఒక్కరి యొక్క గోల్ ఏంటి? పాస్ మార్క్స్ ఏంటి అంటే అంతే నారాయణ స్మృతి. మరి అంతే నారాయణ స్మృతి రాలేదనుకోండి, అది పాస్ అయినట్టు కాదు. ప్రతి జీవి కూడా పాస్ కావాలి. ప్రతి జీవికి కూడా ఎగ్జామ్ ఉంది. ఏంటి ఆ ఎగ్జామ్? చావు. చచ్చిపోయేటప్పుడు అంతే నారాయణ స్మృతి. పాస్ అయ్యే మార్క్స్ మీటర్ ఏంటి అంటే భగవంతుడి యొక్క నామం మనం చనిపోయేటప్పుడు మనకు గుర్తుకు రావాలి. ఒకవేళ మనం చనిపోయేటప్పుడు మనకి భగవంతుడి నామం గుర్తుకు రాలేదు అంటే మనం సరిగ్గా చదువుకోలేదని అర్థం అన్నమాట. అందుకే మనం ఇన్ని రోజులు ఇన్ని బాధ్యతల్లో, ఇన్ని పనుల్లో, ఇన్ని కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉన్నాం. మరి కొంచెం సమయం అన్నా తీసి మనం బాగా చదివితే ఎగ్జామ్లో పాస్ అవుతాం. లేకపోతే మొత్తము ఇయర్ వేస్ట్ అవుతుంది. ఇయర్ అంటే మన లైఫ్ వేస్ట్ అవుతుంది. ఒక ఇయర్ పోతే ఇంకో ఇయర్ కూర్చొని పిల్లోడు చదువుతాడు. కానీ మన జీవితం, ఈ మానవ శరీరం పోతే మళ్ళీ మానవ శరీరం దొరుకుతుందా? ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. మరి ఇంకో ఇయర్ మనకి ఛాన్స్ లేదు. సప్లిమెంటరీ రాసుకునేది ఛాన్స్ లేదు. ఆ సప్లిమెంటరీ ఏమంటే రాదు. 2 నెలలకో 15 రోజులకో రాదు సప్లిమెంటరీ. 84 లక్షల జీవుల తర్వాతే వస్తుంది ఆ సప్లిమెంటరీ. మరి అన్ని రోజుల వరకు ఆగుతామా? లేకపోతే ఈ ఫైనల్ ఎగ్జామ్ కోసం మనం ప్రిపరేషన్ టైం తీసుకుంటామా? మరి ఆ ప్రిపరేషన్ టైమే ఈ వానప్రస్థ. ఆ వానప్రస్థనే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి సాధన చేయాల్సినటువంటిది అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఆ వైకుంఠ గమనానికి పృథు మహారాజు ఇంకా అర్చి ఇద్దరు కూడా వాళ్ళు వానప్రస్థాన్ని తీసుకుంటున్నారనమాట. మరి వాళ్ళు ఇప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చారు భగవదాంశలు. కాకపోతే వాళ్ళందరికీ కూడా నేర్పించడం కోసం. ఎందుకంటే రాజు ఏ విధంగా జీవిస్తాడో రాజుని చూసి ప్రజలందరూ కూడా జీవిస్తారు. ఆ విధంగా రాజు తన యొక్క కర్తవ్య నిర్వర్తనలో భాగంగా తను ఇప్పుడు స్వయంగా అడవికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే కపిలదేవుడు సాక్షాత్ ఆయన ఇంట్లోనే పుడతాడు. పుట్టిన తర్వాత ఇల్లు వదిలేసి వెళ్తాడు వాళ్ళ నాన్న. అదేంటి, ఆయన కోసమే వెళ్తున్నావు, ఆయనే మీ ఇంటికి వచ్చాడు, ఆయనను వదిలేసి వెళ్ళడంలో ఏమైనా మర్యాద ఉందా? కాదు. స్వయంగా భగవంతుడి ఇంట్లో పుట్టినా కూడా తండ్రి యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఆయన వానప్రస్థాన్ని తీసుకొని అడవికి వెళ్ళి తపస్సు చేయాలి. అదే వీళ్ళందరూ కూడా మనకి నేర్పిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళు గృహాన్ని వదిలి తపస్సు చేయడం కోసం గాను అడవికి వెళ్ళిపోతున్నారు. తత్రాప్యాదాప్యనీయామో వైకానాససు సమ్మతే ఆరబ్ధా ఉగ్రతపాసి యదా స్వావిజయే పురా. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? వీళ్ళు గృహస్థ జీవితాన్ని వదిలేసి వానప్రస్థాన్ని తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నియమానుసారమే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ అడవిలో కూర్చొని ఉగ్ర తపస్సు చేయబోతూ ఉన్నారనమాట. మరి ఇంత పెద్ద గొప్ప రాజు కదా, మరి రాజ్యంలో వండి పంపిస్తే అక్కడ కూర్చొని తినొచ్చే, లేకపోతే ఎవరైనా భక్తులు వెళ్ళి అక్కడ కూర్చొని వండి చేస్తే తను వెళ్ళి తినొచ్చు కదా. అలా తనేమీ చేయట్లేడనమాట. ఎంతగా తను రాజ్యపాలన చేయడానికి ఎంత గంభీరంగా ఉన్నాడో, తను ఎంత నియమనిష్టలతో ఎంత తత్పరంగా ఉన్నాడో అంతే నియమనిష్టలతో, అంతే గంభీరత్వంతో, అంతే కర్తవ్య పాలనతో ఇప్పుడు తన యొక్క వానప్రస్థ ఏదైతే తపస్య ఉందో ఆ తపస్సుని కూడా తను చేయడానికి తనని తాను నియోగించుకోబోతున్నాడనమాట. గృహస్థ జీవనం నుండి విరమణను పొందిన పిమ్మట పృథువు వానప్రస్థ జీవన నియమములను అనుసరించుచు అరణ్యమున ఉగ్ర తపస్సును ఆచరించను. గతమున ప్రభుత్వ నిర్వహణం నందు మరియు ఎల్లరను జయించుటయందు ఎంత గంభీరంగా నియుక్తుడయ్యనో అంతే గంభీరంగా అతడు ఆ కార్యములోనూ నియుక్తుడైన. ఎంత గంభీరంగా రాజపాలన చేశాడో అంతే గంభీరంగా ఇప్పుడు భగవంతుడి యొక్క భక్తి సాధన తను చేయబోతూ ఉన్నాడనమాట.
మరి గృహస్థ జీవనము ఎంత అవసరం? గృహస్థ జీవనం ఏంటి? ఇంద్రియ భోగం ఉంటుంది గృహస్థ జీవనంలో. మరి అది ఎంత అవసరమో అలానే మరి ఇంద్రియాలని నిగ్రహించడం కూడా అంతే అవసరము. ఎవరైతే ఈ ధర్మ ప్రకారంగా గృహస్థ జీవితాన్ని వాళ్ళు పాటిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ యొక్క మనసుతోని ఈ ఇంద్రియాలని కూడా వాళ్ళు నియంత్రించగలుగుతారనమాట. అందుకనే ఎప్పుడైతే కృష్ణ భక్తిలో పూర్తిగా నియుక్తుడు అవుతాడో అలాంటి వాడికి ఇది సాధ్యమవుతుంది. కృష్ణ భక్తి లేని వాడికి తెలుసుకోలేడు, వాడు నియంత్రణ అనేది చేయలేడు. కృష్ణ భక్తి చేసేవాడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ తను నియంత్రించడం అనేది నేర్చుకుంటూ ఉంటాడనమాట. అదేంటండి ఇంత కంట్రోల్ చేసుకోవాలంటే ఎవరు భక్తి చేస్తారు? పుట్టామే తినడం కోసం, ఎంజాయ్ చేసి చనిపోవడం కోసం. అది వదిలేసి తినకుండా తాగకుండా ఊరికే కంట్రోల్ అంటే ఎలా బ్రతుకుతారు అనిపిస్తుంది కదా. కానీ మానవుడు నేర్చుకోవాల్సిందే కంట్రోలింగ్. ఎందుకంటే ఆ పశువులు పక్షులు అన్నీ కూడా వాటి ఇష్టానుసారంగా తింటాయి, తిరుగుతాయి, తాగుతాయి, తందనాన్ని ఆడతాయి. కానీ మనిషి అలా చేయడానికి వీల్లేదు. మనిషికి ఆ కంట్రోల్ తెలుసుకోవడం కోసంగానే ఈ విచక్షణ భగవంతుడు ఇచ్చాడనమాట. అందుకే ఆ పశువులకి పక్షులకి మనకి ఉన్నటువంటి భేదం, ఆ విచక్షణని మనం తెలుసుకొని మరి ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తిని మనం అలవర్చుకుంటామో మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మాత్రమే తినాలి అనుకుంటారో అప్పుడు అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. మీరు దేన్ని కూడా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అదే భగవంతుడి యొక్క భక్తిలో ఉన్నటువంటి వాడు చాలా సులభంగా చేయగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. లేకపోతే అది కష్టం. అలా మరి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందండి, ఆ ప్రోడక్టు ఈ పనే చేస్తుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఉడికించడం మాత్రమే చేస్తుంది, అవునా కాదా? గ్యాస్ స్టవ్ బట్టలు పిండుతుందా? వాషింగ్ మిషన్ ఉడకబెడుతుందా? ఏమైనా పెట్టదు కదా. ఒక ప్రోడక్ట్ ఒకటే పని చేస్తుంది. అది తయారైనప్పుడు అది ఏం చేయాలి, ఎన్ని రోజులు ఉండాలి, తర్వాత ఎక్స్పైరీ డేటు అన్నీ కూడా దాంతో వచ్చేస్తాయి. అదేవిధంగా మనిషి కూడా ఉన్నాడు. మనిషి పుట్టినప్పుడు కూడా వాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాడు ఎన్ని రోజులు ఉంటాడు, తర్వాత చనిపోతాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మనము ఆ గ్యాస్ స్టవ్ని చాలా మంచిగా వాడాము అంటే దానికి తగ్గట్టు కెపాసిటీలోనో దాన్ని పెట్టి దాన్ని అలా వాడామనుకో, దాన్ని రోజులు పనిచేయాలి, అన్ని రోజులు పనిచేస్తుంది. వాషింగ్ మిషన్ కూడా 7 కేజీల వాషింగ్ మిషన్ తెచ్చుకొని 7 కేజీలు కాకుండా దాంట్లో 12 కిలోలు 15 కిలోలు వేసి దాన్ని తిప్పితే ఏం చేస్తుంది? అది ముందే ఖరాబ్ అయిపోతుంది. అలానే మానవ జీవితం కూడా ఏదైతే ఉందో ఆ మానవ జీవితాన్ని కూడా మనకిచ్చినటువంటి నియమానుసారంగా మనకిచ్చినటువంటి నియమ నిబంధనలతో మనం బ్రతికామనుకోండి, అప్పుడు మన జీవితాన్ని మనం సార్థకం చేసుకుంటాం. సార్థకం ఎప్పుడవుతుంది? అంతే నారాయణ స్మృతి. మన లైఫ్ టైము ఎక్కువగా మన్నిక రావడం అంటే ఏంటి, లైఫ్ టైం సక్సెస్ అవ్వడం అంటే ఏంటి అంటే నారాయణ స్మృతి. మనం చనిపోయేటప్పుడు భగవంతుడి యొక్క నామము గుర్తుకు రావాలి, భగవంతుడి యొక్క నామాన్ని మనము చెప్పాలి. లేకపోతే మనము ఫెయిల్ అనమాట. వేస్ట్ కాదు, ఫెయిల్ అంతే. సో ఆ విధంగా మన యొక్క సాధన అనేది ఉండాలి అన్నమాట. మరి ఎవరికి సాధ్యమవుతుందంట? ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి స్వీకరిస్తారో వాళ్ళు తను ఏం చేయగలుగుతాడు? ఇంతకుముందు శ్లోకాలు మనం చెప్పుకున్నాము, ప్రతి ఒక్క జీవి కూడా ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చాడంట? ఎంజాయ్ చేయడం కోసం వచ్చాడు, ఇంద్రియ తృప్తి చేయడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారు. మనం అందుకే వచ్చాము. అందుకే మరి ఆ ఇంద్రియ తృప్తి చేస్తూ కూడా నియంత్రించే పద్ధతి ఏం చెప్తోంది అంటే భక్తి చెప్తోంది. భక్తి చేయడం వల్ల మీరు ఈ ఇంద్రియ తృప్తికి ఏమీ దూరం అవ్వరు. మీరు అన్ని తింటారు, అన్ని తాగుతారు, అన్ని తిరుగుతారు, అన్ని చేస్తారు. కాకపోతే దానికి ఒక రెగ్యులేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో తనకి ఇది సాధ్యం అవుతుంది. అతను తన యొక్క నిజ ప్రయోజనం ఏదైతే ఉందో భగవద్ధామాన్ని తను సులభంగా చేరగలుగుతాడు అన్నమాట. మరి గృహస్థ జీవనం అంటేనే ఇంద్రియ తృప్తికి పర్మిషన్ ఇచ్చేసింది గృహస్థ జీవనం. మరి అలాంటి గృహస్థ జీవనం, అలాంటి ఇంద్రియ తృప్తి నుంచి బయటికి రావాలి, తపస్సులో కూర్చోవాలి అంటే ఈజీ కాదు. మరి ఈజీ ఎప్పుడవుతుందంట? ఎప్పుడైతే భక్తి చేస్తామో అప్పుడు అది ఈజీ అవుతుంది. ఆ భక్తి చేయడం వల్లే మనకి ప్రతి ఒక్కటి కూడా సులభం అవుతుందన్నమాట. మరి ఈ వానప్రస్థ జీవనం అనేది తపస్సుకి ఉద్దేశింపబడింది అనమాట. ఆ విధంగా పృథు మహారాజు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండడం కోసం గాను తను ఇప్పుడు అడవికి వెళ్తున్నాడు అనమాట. అడవికి వెళ్ళి తను అక్కడ తపస్సు చేసి తన దేహ త్యాగాన్ని చేసి
మోక్షాన్ని తను పొందబోతున్నాడు, భగవద్ధామానికి వెళ్ళబోతూ ఉన్నాడు అనమాట. ఇంకా మిగిలినవన్నీ మనం రేపు చెప్పుకుందాము. తను ఏ విధంగా తపస్సు చేయబోతున్నాడు, తను కూడా తన వంశంలో ఉన్నటువంటి తన తాత అయినటువంటి ధ్రువ మహారాజు ఏ విధంగా అయితే చాలా కఠినంగా తపస్సు చేశాడో ఈ పృథు మహారాజు కూడా అలాంటి తపస్సు చేయబోతున్నాడు. సో ఆయన తపస్సు వివరాలు రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. ఈరోజు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహంగా ఉందా, అర్థం అవ్వకపోతే అడగండి. హరే కృష్ణ మాతాజీ, కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను. ఇది రాజు ఎన్ని సంవత్సరాలు పాలన చేశాడు, మనకు పాలన అంటే ఎలా ఉండాలని ఈయన ద్వారా మనకు తెలుస్తుంది. అవునవును, ఉండాలి ఏంటి అనేది. పృథు మహారాజు సత్యయుగంలో జరిగినటువంటిది. ఇది సత్యయుగంలో ఉన్న వాళ్ళు 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేది. మరి 1,00,000 సంవత్సరాల్లో మరి అక్కడైతే ఆయన ఎంతకాలము రాజ్యపాలన చేశారో రాయలేదు. మరి ఏ 10,000 సంవత్సరాలు ఉన్నారో, ఏ 50,000 సంవత్సరాలు ఉన్నారో మనకు తెలీదు. రాజు అంటే ఎలా ఉండాలి అనేది పృథు మహారాజు ద్వారా రాజ్యపాలన. మరి ఆ రాజ్యపాలన ఎలాంటిది అంటే ఆయన చేసినటువంటి రాజ్యపాలన ఒక యుగానికి సంబంధించినట్టుగా లేదు. అందుకే భగవంతుడు ఇచ్చినటువంటి నియమాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి యుగంలో ప్రతి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు దానిని వాడుకోవచ్చు అన్నమాట. మనం నియమించుకున్నటువంటి నియమాలని ఓన్లీ మనకు మాత్రమే ఉంటాయి. భగవంతుడి యొక్క నియమాలు అలా కాదు, ఏ జీవికైనా ఏ యుగంలో అయినా కూడా అవి పనిచేస్తాయి. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ నియమాలు రాజ్యపాలన, అలాంటి రాజ్యం ఉంటే మనం కూడా సుఖపడతాం. మనకు అనిపిస్తుంది కదా చదువుతుంటే, ఆహా అసలు అలాంటి రాజ్యం ఉంటే మనం ఎంత ఆనందపడతాము అని చెప్పేసి. కానీ మనుషులు రాసినటువంటి రాజ్యాంగం ఎలా ఉంటుంది, ఆ మనుషులు రాసినటువంటి రాజ్యాంగంలో అన్ని లోపాలే ఉంటాయి. వాడికి కావాల్సినటువంటి ఇప్పుడుకున్న పరిస్థితులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాస్తారు. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ మనకు మాత్రమే, కానీ అందరి కోసం కాదవి. అందుకనే రాజు ఏం చెయ్యాలి అంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయాలి అన్నమాట. దురదృష్టం ఏంటి అంటే మనము అలాంటి వ్యవస్థ లేనప్పుడు పుట్టాము. ఒక అదృష్టం ఏంటి అంటే మనకి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నారు. మనకి ఇంట్లో బొద్దింక బల్లంటేనే భయము. మనం ఇప్పుడు అడవికి వెళ్ళి తపస్సు చేయలేం. నాకు ఇంట్లో బల్లిని చూస్తేనే భయపడతాం, జిల్లపురుగు వస్తేనే భయపడతాం. అలాంటి వాళ్ళం అడవికి వెళ్ళి ఏం తపస్సు చేస్తాం? ఆ పులుల మధ్య, నక్కల మధ్య, అవునా కదా, తోడేళ్ళ మధ్య. భగవంతుడు ఎంత దయామయుడు అంటే మనం అలాంటి తపస్సు చేయలేమనని స్వయంగా భగవంతుడు హరే కృష్ణ మహామంత్రాన్ని మనకిచ్చాడనమాట. ఇది గొప్ప వరం. ఇన్ని దురదృష్టాల మధ్యలో ఒక గొప్ప వరాన్ని భగవంతుడు మనకిచ్చాడు. హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే చాలు, మీరు అన్ని యాగాలు, అన్ని తపస్సులు, అన్ని యజ్ఞాలు చేసిన దాంతో సమానము అని చెప్పేసి ఆ వరాన్ని ఇచ్చాడు భగవంతుడు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ సాయంత్రం చైతన్య భాగవతంలో కలుసుకుందాము. రేపు పృథు మహారాజు యొక్క తపస్సు గురించి రేపు మళ్ళీ చెప్పుకుందాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.